ఎవరూ వెళ్ళడానికి కూడా ఆలోచించని ప్రదేశంలోకి అర్ధరాత్రి నేను వెళ్తున్నా. కొండ మీద ఉండే అతి భయంకరమైన ఈ బంగ్లాలో ఏముందో కూడా తెలీదు. ఆత్మన సైకోనా? సాయంత్రం అయితే చాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అటువైపు చూడడానికి భయపడతారు. అతిపెద్ద కొండలు, కొండపైన ఈ కోమలు. పగలు లోపలికి వెళ్ళగలిగాం కానీ రాత్రి వెళ్ళగలమా లేదా? చావు భయాన్ని చూపించే ఈ బంగ్లాలోకి అర్ధరాత్రి ఇద్దరం మాత్రమే వెళ్ళి వెనక్కి తిరిగి రాగలమా లేదా అనేది స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అసలు లోపలికి వెళ్ళి బయటికి తిరిగి వస్తానా లేదు? అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఎపిసోడ్. కొండ మీద కోమలి ఒకప్పుడు యూట్యూబ్లో హల్చల్ రేపిన ఈ వీడియో అయితే బ్యాక్ ఇక్కడ ఒక మర్డర్ అయితే జరిగిందంట. బయట ఒక పోలీస్ కానిస్టేబుల్, సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. అన్న కోమలి ఉన్నావా? లోపల అగరబత్తీలు పెట్టారేంట్రా చెట్టుకి? నా లేటు పడుతుంది చూడు. అగరబత్తినా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్ చాలామందికి తెలుసు కదా, నేను లాస్ట్ వీడియోలో హింట్ కూడా ఇచ్చేసాను. కొండ మీద కోమలి ఒకప్పుడు యూట్యూబ్లో హల్చల్ రేపిన ఈ వీడియో అయితే దాదాపు 3 లక్షలు 5 లక్షలు చాలామంది అయితే చూశారు మన తెలుగు వాళ్ళు. ఇక్కడ ఇది ఎంత డేంజరస్ ప్లేస్ అంటే అంత డేంజరస్ ప్లేస్, అందరికీ చాలా ఫేమస్ అనమాట. అందుకనే చాలామంది చూశారు. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి అని చాలామంది అడిగారు. దానివల్ల అయితే ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ జరిగింది ఏంటంటే 4 months బ్యాక్, నేను ఆ వీడియో తీసింది ఎప్పుడో 6-7 months బ్యాక్. 4 months బ్యాక్ ఇక్కడ ఒక మర్డర్ అయితే జరిగిందంట. చంపేసి బాడీని అదే ఆ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో పడేశారంట. పెద్ద కేసు అయింది. ఇక్కడ పోలీసులు వాళ్ళందరూ వచ్చారు. యాక్చువల్గా ఈ లోపలికి రాకూడదని చెప్పేసి బ్యాన్ చేశారు. బయట ఒక పోలీస్ కానిస్టేబుల్, సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. అయితే ఈ ఏరియాలోకి రాకూడదు అంటారు కానీ నేను పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఇలా గోస్ట్ హంటింగ్ సార్, పారానార్మల్ యాక్టివిటీస్ రియల్గా ఉన్నాయా లేదా కనిపెడదామని వచ్చాను, నాకు పర్మిషన్ ఇస్తారా సార్ అని రిక్వెస్ట్ చేసిన నా ఛానల్ చూపించి. సరే అని చెప్పి అయితే అన్నారు. అందుకని లోపలికి వచ్చాను. పైన అయితే ఒక డెడ్ బాడీని ఆ రూమ్లో పడేసి వెళ్ళిపోయారు అనమాట, చంపేసి అక్కడే. మగాడిది 45 ఏజ్ ఎంత ఉంటుంది. తను ఒక ఎవరంటారు అది కొంచెం పొలిటికల్ క్యాండిడేట్ అనమాట, పెద్ద క్యాండిడేట్. అతన్ని చంపేశారు. తెలుసు కదా కక్షలు పగలు ఇలాంటివి ఉంటాయి వాళ్ళకని. అయితే అతన్ని అయితే చంపేశారనమాట. సో లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఆ పోలీస్తో కూడా ఒకసారి చెప్పిస్తాను, నేను వీడియో తీస్తాను లోపలికి పర్మిషన్ ఇస్తున్నట్టుగా. ఆ వీడియో పెట్టచ్చో పెట్టకూడదో పర్మిషన్ అతన్నే అడగాలి. ఎందుకంటే బయట పర్సన్స్ని ఇంక్లూడ్ చేయకూడదు కదా వీడియోస్లో. అందరూ పోలీసులు అంటే కొంచెం కష్టమవుతుంది. సో పైకి అయితే వెళ్దాం, లోపలికి వెళ్ళి ఏం జరిగిద్దో చూద్దాం. పారానార్మల్ యాక్టివిటీ కనబడితే వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఎక్కడ కానీ ప్రమాదం అయితే మన ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేసేద్దాం. ఈలోపు మన ఇద్దరం ఏముందనే తెలుసుకుందాం. కానీ లాస్ట్ టైం నేనైతే 3-4 వచ్చాము, ఈసారి ఇద్దరం వస్తాం. నువ్వు రాలేదు ఈ హంటింగ్ ప్లేస్కి. చాలా అంటే చాలా డేంజరస్. జరిగిందేంటో పైకి వెళ్ళిన తర్వాత చెప్తా.
స్పైడర్ లైట్ తీ, నువ్వు లైట్ తీసిన క్లియర్ కనిపిస్తుంది. ఒక కొండ పైకి అయితే వెళ్ళాలి, చాలామందికి తెలుసు. మొత్తం చెట్లు ముళ్ళులు అన్నీ కప్పేసినాయి. కొండ మీదకి వెళ్ళబోయే ముందు స్టోరీ అయితే చెప్తాను. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక మర్డర్ అయితే అమ్మాయిని అయితే స్టార్టింగ్లో అప్పట్లో చంపేశారు. ఈ ఇంటికాళ్ళు కూడా ఇక్కడ బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే ఒక 10 మంది అబ్బాయిలు వచ్చారు, 10 మంది కూడా డెడ్ బాడీస్ అయ్యి ఇందులో దొరికారనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే ఆల్మోస్ట్ ఇంకా 2003-4 టైంలో జరిగిందనమాట. 10 మంది అబ్బాయిలు సరదాగా ఇక్కడ దెయ్యం ఉంది అని తెలిసి వాటిని చూద్దామని ఇక్కడికి వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు 10 మంది కూడా డెడ్ బాడీలో అయ్యి దొరికారనమాట. అందుకని అంత పెద్ద చరిత్ర ఉంది దీనికి. చాలా ఫేమస్ అనమాట ప్లేస్. సగం కాంటాక్ట్ అయ్యేటప్పటికి వచ్చేస్తుంది ఇది. ఇందా ఇప్పుడు అక్కడ ఉండేది ఒక ఆడామె ఆత్మలే కాదు, ఇంకా 10 మంది అబ్బాయిల ఆత్మలు కూడా. చూడ్డానికి మాలాగా సరదాగా వచ్చారు, సరదాగా వచ్చి చచ్చిపోయారు. ఈ మధ్యలో దెయ్యాలు, పులులు కూడా ఉంటాయి, జంతువులా ఉన్నాయి కొండ మీద కదా. చూస్తే అలాగే ఉంది, మొత్తం అడవిలాగా. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? कोई है इधर? ఎవరైనా ఉన్నారా? పద నరేంద్ర, ఏదైనా జరగవచ్చు. అడవి పందులు లాంటివి పెద్ద పెద్ద ఏవేవో ఉంటాయి. అడవి లాంటిది కదా, కొండ కదా. అవునవును, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే చలో. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా కొండ మీద కోమలి, ఇక్కడ కనిపిస్తుందా? అదే ఆ లాంగ్ టచ్ లైట్. ఏది నీ బ్యాగ్లో ఉందా? బ్యాగ్లో, నీ బ్యాగ్లోనే ఉన్నట్టుంది చూడు, పెద్ద బ్యాగ్. గైస్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇదే కొండ మీద కోమలి బంగ్లా అనమాట. ఇది మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, దగ్గరికి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఇందులో 10 కాదు 15 కాదు చెప్పలేని మర్డర్స్ అయితే జరిగాయి. మర్డర్లు అంటే చనిపోయిన వాళ్ళందరూ దెయ్యం అవ్వరు కదా. ఒక ఆడ దెయ్యం, ఆ 10 మందిలో ఉన్న ఒక 2 మగ దెయ్యాలు లాంటి మాకైతే సౌండ్లు వినపడ్డాయి. ఒక చిన్న పిల్లాడి వాయిస్ కూడా వినిపించింది ఆ రోజుల్లో, 1 year బ్యాక్. సో దగ్గరికి అయితే వెళ్దాం, ఏం జరిగిద్దో చూద్దాం. వెళ్తావా ముందుకి? వెళ్ళు. నేనే లేదా? అరే మొత్తం లోయ. జాగ్రత్త జాగ్రత్త, పడిపోతే అయిపోతుంది మన పని. ఇక్కడ లోయ చాలా పెద్దదిరా ఇది. డే టైంలో వచ్చావు పోనీ. మా బాబోయ్, ఆ బల్లి ఏంట్రా 2 kg ఉంది. ఏడా అది కనిపించదులే కానీ వీడియోలో, ఉడుములా. కానీ పడితే మాత్రం డేంజర్ రా మామ. అయిపోతాం ఇక్కడే, వాళ్ళతో పాటు మనం కూడా ఎంత ఉంటాం. ఉంది ఇది అసలు?
అదొక కొండ, ఇదొక కొండ, అడవి. లోపలికి వెళ్దాం. ఇట్నుంచా? కోమలి బంగారం ఉన్నావా? బంగారం నాన్న, నీ పేరు కోమలి అయితే కొండ మీద కోమలిని చేశాను కదా. నేను పేరు పెట్టి టైటిల్ పెట్టు. అంటే నువ్వు కొండ మీద ఉన్నావు, నీ పేరు కోమలి కాబట్టి కొండ మీద కోమలి అని పెట్టాను. క్షమించు, నీకు నచ్చే ఉండొచ్చు పేరు. వెళ్దామా? పద. ఇంకా నచ్చిందని చెప్పిందా? ఏంటది పేరు? అటు వెళ్దాం రా. అది మాట్లాడితే బాగానే ఉంది. నాన్న కోమలి ఉన్నావా? బాబోయ్, దెయ్యాల కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది కదా, చూస్తుంటే మొత్తం అలాగే ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇంకో దీనిలోకి దూరాలు. ఇప్పుడు మనం ఎన్నెన్ని సాహసాలు చేయాలి ఏంటో. పోదామా? నడు వెళ్దాం. ఎవరైనా ఉన్నారా? మాయా జాగ్రత్త. సరే పద. ఎవరైనా ఉన్నారా లోపల? లైట్ 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 అయ్యి సౌండ్ వచ్చినప్పుడు లైట్ అయ్యి రాడు. ఏదో రాయి పడింది సడన్గా, నీకు తెలియలేదా? నాకు వినపడ్డది. సైకోనా ఏంటి, ఇక్కడ మనుషులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి అటు పద. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అది ఇటు మెట్లు ఉన్నాయి కిందికి, కొండ కిందికి. ఇట్లా కిందకి వెళ్ళొచ్చావు? అవును. అక్కడ రూమ్ కూడా ఉందిరా, కింద రూమ్కి ఎంట్రీ అనమాట. సరే ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళేసి వద్దాం, తర్వాత దీన్ని కవర్ చేద్దాం. ఎవరైనా ఉన్నారా? కోమలి ఉన్నావా లోపల? జీవితం చూసావా ఎలా పాస్ అయిందో? అనుకున్నారా బాబు? ఇద్దరేమో ఉన్నాం. అనవసరమైన డేంజర్ రా. కాలు గోరు కూడా ఇరిగిపోయింది లోపల. కొండ పైన ఇది, మనం ఎక్కడ వెళ్తామో కూడా తెలియదు. అరే ఏ సౌండ్స్ వస్తున్నారు? అరే కోమలి ఉన్నావా? సౌండ్ వచ్చింది కదా. వినిపిస్తున్నాయి. ఇందాక నుంచి గోరు తీసినప్పుడు కూడా అక్కడ ఏదో సౌండ్ వచ్చింది నాకు. పైకి చెప్పి ఒకసారి. ఈ చెట్లు, ఇది వాతావరణం వెనక్కి లాగుతుంది. ఒకసారి ఇది చూడు, కొండ ఎంత ఉందో. అదే కదా, తీసుకెళ్ళిపోయి ఎవడన్నా చంపేసినా కానీ తెలియదు కదా. అదే కదా. అమ్మా ఏంటది? ఆల్మోస్ట్ అయిపోతుంటారు, ఏదో పడింది మన మీద. లోపలికి పదా, ఏం కాదు కానీ. कोई है इधर? బాబు ఎవరైనా ఉన్నారా లోపల? ఉంటే బయటకు వచ్చేసానమ్మా. ఎవరైనా ఉన్నారా? ఇటు నుంచి వస్తుందిరా.
ఎక్కడెక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఎవరాళ్ళు లోపలికి వెళ్దాం పద. సౌండ్ వస్తుంది ఎంత వచ్చిందా నీకు? ఇక్కడ ఒకసారి చూపి చూపి చూపి. అరే సౌండ్స్ బీభత్సంగా వస్తున్నాయిరా. ఎవరైనా ఉన్నారా? ఏ రెహమాన్ జీ, పోలీసుల హెల్ప్ అడుగుదామా? లోపలికి వచ్చి సహాయం చేస్తారు మనకి. ఇప్పుడు ఆ. ఈరోజు లోపలికి వెళ్దాం ఫస్ట్ అయితే పద. దా ఎవర్రా బాబు ఇక్కడ నడిచింది ఇందాక? ఏంట్రా సౌండ్ వచ్చినట్టుంది. బాటిల్ బాటిల్ చేప బయటికి చూపి. ఆ సైడ్ నుంచి చూపి ఒకసారి. ఎవరైనా ఉన్నారా? ఎవరు కనిపిస్తలేదు కదా ఇక్కడ. ఏ దెయ్యం ఉన్నావా? కొంచెం పూజ పట్టేస్తుంది. పైన భలే ఉందిరా. ఇల్లు మాత్రం బాగా కట్టారు, దెయ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సౌండ్ వచ్చింది చూసావా? ఒక ప్రయోగం చేద్దామా? నా ఐడియా ఏంటంటే ఇప్పుడు దాన్ని రెచ్చగొట్టాలరా, కెమెరాలో పడిపియాలి డైరెక్ట్. ఇందాక పాస్ అయింది తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, కానీ అది మనిషా లేదంటే, ఎందుకంటే ఇటు పారిపోవడానికి కూడా చాలా దారులు ఉన్నాయి. ఇక్కడ నుంచా? ఆడు మనిషి ఏమో అని డౌట్ వస్తుంది. మనం ఈ రూమ్లోకి వచ్చామా? రాలే కదా. రాలేదు. అసలు ఫస్ట్ రూమ్లో చూద్దన్నాడు, ఆడి నుంచి ఇలా పారిపోయినా పారిపోవచ్చు. అది ఆత్మన మంచిగా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. రూమ్లోకి బాగా ఎవరైనా ఉన్నారా? ఏది? హలో, ఈ రూమ్లోకి బాగా మాయ. కోన్ రే? ఎవర్రా ఆ సౌండ్ చేసింది? ఎవరు? మనిషి అయి ఉండొచ్చా? ఎవడాడు? ఏమైందిరా? జాగ్రత్త. ఏదో బ్లాక్ గా కూర్చొని ఉందిరా. ఆగదు. కెమెరా పెట్టు, ఫస్ట్ కెమెరా పెట్టు. పక్కకి జాగ్రత్త. లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రా. అరే అక్కడ ఏదో ఉందిరా. ఇక్కడ వచ్చేసా. చెప్పలేదా? అక్కడ ఏదో ఉంది.
అమ్మా ఇటు ఏదో ఉందిరా ఇంకా అటు ఏదో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? కళ్ళకేకిరా. నువ్వు కెమెరా ఎట్లా చూపిస్తావు అంటే దెయ్యం అనగానే దాని వైపు చూపించేసే సరేనా? సరే. MS 143 బ్యాక్ సైడ్ కూడా వెళ్ళేది ఉంది. మనం దెయ్యాలు ఎక్కడంటే అక్కడ వెనకాల ఒక వాటర్ ట్యాంక్ ఉందిరా, అందులో పెద్ద పాము కూడా ఉండే ఒకప్పుడు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఆనే పెద్ద ఉంది కానీ పడితే అయిపోతుంది మొత్తం. మామూలు కాదు, బండరాయి దాని మీద పడ్డామంటే తల బద్దలాసిపోతుంది. అంతే. అటు పక్కన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ వాటర్ ట్యాంక్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఈ అడవి నుంచి వెళ్ళాలి అటు చుట్టూ తిరిగి. కానీ ఇక్కడ పెద్ద డేంజరే ఉన్నట్టు కదా, బయటికి వెళ్దాం. ఇక్కడ ఏమన్నా చూద్దాం. ఇక్కడే ఆ లోపల నుంచి చూసినప్పుడు బ్లాక్ గా కూర్చొని కనపడ్డది ఏదో ఇక్కడ. నిజంగా కళ్ళు అది మన కళ్ళకి లైటింగ్లు పడి అది పడి పెట్టాను కదా, విచిత్రంగా కనిపిస్తుందో లేదంటే ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఏదో బ్లాక్ గా కూర్చొని కనపడ్డది. నీకు నేను కెమెరా పెట్టాను కదా అక్కడ, కెమెరా పెట్టినాను. కెమెరా పెట్టినప్పుడు నాకేం కనిపించలేదు కానీ ముందుకు ఇలా అన్నప్పుడు మాత్రం ఏదో కనిపించింది నాకు. దెయ్యాలు ఉంటారా మాయా? చెట్లు అమ్మ ఎలా ఉందో చూడండి. అసలైన టెస్ట్ ఇప్పుడు మనకి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. మనం ఎక్కడైతే ఉన్నామో దీని కింద ఇంకో ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్తే అసలైన మ్యాచ్ స్టార్ట్ అవుద్ది అక్కడ IPL మనకి. ఎవరు ఎవరు కదా? కిందికి వెళ్దాం ఫస్ట్. కింద రూమ్లో IPL స్టార్ట్ అవుతుంది మనకి. ఎవరు సౌండ్స్ ఏంటి అవి? ఈ కింద చూడాలని మీకు ఎంత ఆతృత ఉందో తెలియదు కానీ నాకైతే బీభత్సంగా ఉంది. ఎందుకంటే చాలా క్రీపీగా ఉంటుంది ఈ ప్లేస్లో. ఒక్కసారి ఆ రూమ్ చూపిద్దాం. లోపలికి ఇక్కడ 1 2 ఆ 2 రూమ్స్లో ఏదో తెలియని వింత సౌండ్లు కూడా వచ్చాయి అప్పుడు. తమ్ముడు అక్కడ అగరబత్తీలు పెట్టారేంట్రా చెట్టుకి? నా లేటు పడుతుంది చూడు. అగరబత్తి నాది కాదురా, ఒక్క నిమిషం. అలాగే ఉన్నాయి కదా, కలర్గా ఉన్నాయి. ఏమో దగ్గరికి వెళ్ళక తెలుస్తుంది. లోపల చేతబడులు ఏమైనా జరుగుతున్నాయేమో. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్లోంచి ఏదో వింత వింత సౌండ్లు వస్తున్నాయి. అది ఏంటో తెలియాలంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ అస్సలు మిస్ అవుతుంది. డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6 PM. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చినట్టే. సో వెంటనే లైక్ చేయండి. అండ్ మీరు మాత్రం ఇలాంటి డీర్స్ అయితే ట్రై చేయకండి. టాటా, బాయ్ బాయ్.